నా బై బర్త్ నేము గంగుమళ్ళ వీరబాబు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆనందపాల్ అని నా పేరును పెట్టడం జరిగింది. నిజానికి నా పేరైతే గంగుమళ్ళ వీరబాబు. నేను ఒక పొలిటికల్గా చేసేవాడిని, రాజకీయంగా తిరిగేవాడిని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని. రాజకీయంగా నేను ఎంతవరకు వెళ్ళానంటే, మరి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టారు కదా, మీకు అందరికీ తెలుసు కదా. ఆ ప్రజారాజ్యం పార్టీలో నేను మన తూర్పుగోదావరి జిల్లాకి జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో ఒక యువరాజ్యం అనే ఒక వింగ్ ఉండేది, అంటే యూత్కి సంబంధించిన వింగ్ ఉండేది. దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఆ యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం ప్రెసిడెంట్గా ఉండేవారు. నేను ఆ యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారి కింద మన తూర్పుగోదావరి జిల్లాకి జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. స్వయంగా చిరంజీవి గారే నాకు అన్నవరాన్ని ఒక లాడ్జో ఒకటిలో అక్కడికి చిరంజీవి గారు వచ్చి అక్కడ ఒక 10 మంది ఇంపార్టెంట్ అయిన వాళ్ళని అపాయింట్మెంట్ ఇస్తే ఆ 10 మందిలో నేను ఒక్కడిని. మేము 10 మంది ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి ఆయన పక్కన కూర్చొని ఆయనతో మాట్లాడి ఆ 10 మందికి ఆయన కొన్ని పోస్టులు ఇస్తే, నా పోస్టు తూర్పుగోదావరి జిల్లాకి జాయింట్ సెక్రటరీగా స్వయంగా చిరంజీవి గారి చేతుల మీదుగా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేను దీన్ని ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో మీకు తెలుస్తుందని చెప్తున్నా. చిరంజీవి గారే నా భుజం మీద చేయి వేసి, తమ్ముడు మన పార్టీకి నువ్వు కరెక్ట్గా పనిచేయి అని నన్ను ప్రోత్సహించి ఆయన చేతుల మీదుగా నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. నాకు ఒక పోస్టు, ఒక పదవి, దాన్ని నేను లామినేషన్ చేసి ఇప్పటికీ భద్రంగా దాచించాను. ఎందుకంటే ఎవరైనా సాక్ష్యం కోసం చెప్పుకోవడానికి ఉంటుందని. నిజంగా ఆ రోజు ఆ పదవి తీసుకున్న తర్వాత నేను పవన్ చిరంజీవి గారి వెనకాల తిరిగాను. ఆ విధంగా చిరంజీవి గారు నాకు పదవి ఇస్తే నేను ఒక 10 రోజులు నాకు ఎక్కడ కూర్చున్నా ఇదే మాట. నేను చిరంజీవి గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చిరంజీవి గారు నాతో మాట్లాడారు, చిరంజీవి గారు నా భుజం మీద చేయి వేశారు, చిరంజీవి గారి పక్కన నేను సోఫాలో కూర్చోబెట్టుకున్నారు. ఇదే స్టోరీ నాకు 10 రోజులు. ఎక్కడ 10 మంది మనుషులు కనపడితే అక్కడే చెప్పేవాడిని. అంత గొప్పగా ఫీల్ అయ్యాను అన్నమాట. నేను రాజకీయంగా ఆ విధంగా ఉంటూ ఉండేవాడిని, ఇటు బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. గొప్పగా నా జీవితం సాగిపోతూ ఉండేది. అయితే దేవుడు నన్ను ప్రతిరోజు నా బుర్రలో సేవ చెయ్యి, సేవ చెయ్యి, సేవ చెయ్యి అంటూ ఉండేవాడు. కానీ నేను చెయ్యను అంటూ ఉండేవాడిని. ఇలాగా ఒక 3 సంవత్సరాలు గడిచేటప్పటికి ఒక రోజున చెయ్యను అన్న కాస్త చేస్తాను అనే స్థితికి వచ్చేసాను నేను. ఎందుకంటే పరిస్థితులు దేవుడు అలా తీసుకొచ్చాడు. సేవ చెయ్యాలి అన్నప్పుడు నేను లొంగలేదు, కానీ చెయ్యను అంటున్న నన్నే దేవుడు చేస్తాను అనేలా చేశాడు. సరే, చేస్తానని మాట ఇచ్చాను, కానీ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు మాట ఇచ్చానంటే, దేవుడు నాలో పెట్టినటువంటి ఆ తలంపుకి తట్టుకోలేక నేను దేవుడికి మాట ఇచ్చాను. సరే, నేను అనుకున్నాను బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే సేవ చేయక్కర్లేదు కదా, అర్హత ఉండదు కదా, అసలు బాప్తిస్మే మానేద్దామని బాప్తిస్మం తీసుకుంటూ మానేశాను. చాలా రోజులు మానేశాను. కానీ దేవుడు ఊరుకుంటారా చెప్పండి? మన దేవుడు ఊరుకుంటాడా చెప్పండి అమ్మా? హల్లెలూయా. తప్పనిసరి పరిస్థితుల్లో 2008వ సంవత్సరంలో అదే విశ్వాసరావు గారు రావులపాలెం బేతేస్తా రాజమండ్రి గోదావరిలో నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఆయన బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నేను ప్లాన్ వేసాను, దేవుణ్ణి ఎలా బోల్తా కొట్టాలి, సేవ చేయకుండా ఎలా తప్పించుకోవాలి. మనమే అంత తెలివి ఉంటే ఆయనకి ఇంకెంత తెలివి ఉండాలండి. మనం సృష్టించిన దేవుడు, ఈ జగత్కు పునాది వేసిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత గోదావరిలో బాప్తిస్మం తీసుకున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకే ఒక ప్రార్థన దేవుడి దగ్గరికి నేను ఏం చేశానంటే, మోకరించి 1 గంట సేపు ప్రార్థించి, ప్రభువా మరి పాతవన్నీ గతించిపోతాయి కదా, పాతవంటే బాప్తిస్మానికి ముందు నేను మీ రక్తంలో కడగబడ్డాను, నా పాపంలన్నీ క్షమించున్నావు, మరి అలాగే నేను ఇచ్చిన మాట కూడా క్షమించు తండ్రి, ఇప్పుడు వరకు ఇచ్చిన మాటలు ఏమున్నాయో అవన్నీ ఇక రద్దు చేసేయి, ఇక మీదట నేను ఇప్పుడే కదా బాప్తిస్మం తీసుకున్నాను, ఇక మీదట నేను ఏదైనా మాట ఇస్తే అది మాత్రం నేను ఖచ్చితంగా నిలబడతాను. బాప్తిస్మం తీసుకోక ముందు ఇచ్చినది
అది అంత పెద్ద విలువైనది కాదు కదా, దయచేసి మీరు క్షమించి నన్ను విడిచిపెట్టేయండి అని ఇక్కడ మీకు కొంచెం మీరు నవ్వేలా చెప్తున్నాను. కానీ అప్పుడు నేను ప్రభువు దగ్గర వేడుకున్న విధానం ఎలాగుందంటే చాలా వేదనతో వేడుకున్నాను. ఈ వేడుకలు చాలా హృదయ వేదనతో వేడుకుని గంట సేపు ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మయ్యా నా నెత్తమించి ఒక పర్వతాన్ని తీసిపేసినట్టు ఉంది. ఇక హ్యాపీ, ఇంక నేను సేవ చేయక్కర్లేదు. అబ్బా ఎంత సంతోషమో, ఇంక నాకు సేవ చేయక్కర్లేదు. ఆహా, డ్యాన్స్ మాత్రం వేయలేదు కానీ నా హృదయంలో అంత ఆనందం ఉందండి. సేవ చేయక్కర్లేదు, ఇంక సేవకి మనకి సంబంధం లేదు. విశ్వాసగా ఉందాం, దైవజనులకి సపోర్ట్గా నిలబడదాం, దైవజనులకి ఎన్నుదండిగా నిలబడదాం. వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళకి వెనకాలండి బ్యాక్ బోన్గా ఉందాం మనం. ఎందుకంటే పొలిటికల్గా నేను తిరుగుతున్నాను, బిజినెస్ పరంగా బాగున్నాను, పైగా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దైవజనుడికి వెనకాల ఉందాం మనం. ఆయన్ని ఎంత సపోర్ట్గా తను సపోర్ట్ చేసేద్దాం, మనం మాత్రం సేవ చేయక్కర్లేదని హ్యాపీగా ఉన్నాను నేను. ఫస్ట్ రోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచిపోయింది, ఇంక మర్చిపోయినాను. ఇంక సేవ కూడా లేదు, ఇంకా మర్చిపోయినా. మూడో రోజు ఏం జరిగిందంటే అప్పుడు నేనుండే ఇంట్లో మాది చాలా పెద్ద ఇల్లు అన్నమాట, చాలా పెద్దది. ఇలా పువ్వుల కుండీలు, ఈ కలర్ కుండీలు ఉంటాయి కదా, బ్లూ కలర్ రెడ్ కలర్ కుండీలు, అందులో మొక్కలేసి ఒక 50 కుండీలు ఉంటాయి మా ఇంటి. ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నాను. ఒక 50 కుండీలు ఉంటాయి. అందులో ఒక కుండీ ఏదో కారు తగిలో బండి తగిలో ఏదో పగిలిపోయింది. మొత్తం మీద పగిలిపోతే నేనేం చేశానంటే దాన్ని చక్కగా ఆ రోజు మూడో రోజు ప్రార్థన అయిపోయాక బాప్తిస్మం తీసుకున్న మూడో రోజుని ఆ కుండీని తీసుకొచ్చి మళ్ళా కొత్తగా ఒక మట్టి నింపి మళ్ళీ కొత్త మొక్క వేసి దాన్ని బాగా అంతా వేరే కుండీ తెప్పించి వేసి నేను ఒక్కడే చేస్తాను, ఇంకెవరు లేరు అక్కడ. అంత పని అంతా నేనే చేస్తున్నాను, నేను ఒక్కడే చేసుకుంటున్నాను అనమాట. చేసుకుని చాలాసేపు చేసి ఆ కుండీని సర్దేసి అక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి చాలా దూరం, మా ఇల్లు కొంచెం పెద్ద దూరం కదా, కొంచెం నడుచుకుంటూ అది అంత చర్చ్ అవతలగా అంత దూరాన్ని పైప్ ఉండేది. బయట కాంపౌండ్ వాళ్ళ లోపలే గోడకి ఫిట్ చేసిన పైప్ ఉంది. ఆ పైపు దగ్గరికి వెళ్ళి నేను ఇలా వంగుని చేతులు కడుక్కుంటున్నాను. ఇలా మట్టి చేతులు కదా, పని చేశాను కదా, చేతులు కడుక్కుంటుంటే అక్కడ బ్లడ్ చుక్కలు పడుతున్నాయి, కింద బ్లడ్ పడుతుంది, కింద బ్లడ్ పడుతుంది. ఇలా చూస్తే ఏంటి స్టన్ అయిపోయాను నేను. ఇదేంటి బ్లడ్ పడుతుందేంటి, ఎక్కడిది ఇది, ఎవరిది, నాదేనా ఎవరిదనా అని ఎలా చూస్తుంటే అక్కడ ఎవరూ లేరు, పైనుంచి ఎవరూ లేరు, ఓపెన్ ప్లేస్, ఎవరూ లేరు. నా ఒంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయని చూసుకుంటున్నా, ఎక్కడ గాయం లేదు, ఇంత గాయం లేదు. మరి ఎందుకు బ్లడ్ పడుతుంది అసలు చూద్దాం. నేను ఎలా నడిచి వచ్చాను, అదే నేను అడుగులు వేసుకుంటూ వచ్చిన అదే బాటలో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. నేను ఎక్కడైతే పూలకుండి రిపేర్ చేశానో, మొక్క వేసానో అక్కడికి వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తుంటే నేను నడిచి వచ్చిన ఆ బాట వైపు అంతా కూడా బ్లడ్ చుక్కలు ఉన్నాయి. నేను నడిచినంత ఏదైతే నేను ఎలా నడుచుకుంటూ వెళ్ళానో ఇదే బాటలో ఫస్ట్ వెళ్ళాను, అదే బాటలో ఇక్కడ మొక్క నేను సర్దాను. ఈ మొక్క సర్దిన కాడే బ్లడ్ ఉంది. నేను నడిచిన నడక ఎంత ఉందో ఈ నడక అంతా కూడా బ్లడ్ చుక్కలు పడ్డాయి. నేను ఎక్కడైతే పైపు దగ్గర వంగుని కడుగుతున్నాను అక్కడ బ్లడ్ ఉంది. ఇంక ఎవరిది బ్లడ్ ఇక్కడ, ఇంక ఎవరిది, నాదే కదా, ఎవరు లేరు అక్కడ, నేను ఒక్కడే పనిచేశాను, ఇంకెవరు లేరు. కానీ నా ఒంటి మీద గాయం లేదు. కానీ ఎక్కడి నుంచి పడిందో బ్లడ్ నాకు తెలియట్లేదు, నోట్లోంచి పడిందేమని నా డౌట్ అదే. నోరు చూసుకుంటే పెదాలు చూసుకున్నా ఏమంత బాగానే ఉంది, ఎలా పడింది బ్లడ్ అని నాకు చాలా బాధ కలిగింది, చాలా భయం వేసింది. బ్లడ్ పడ్డం ఏంటి, ఖచ్చితంగా నాదయ్యాను, ఎవరూ లేరు అక్కడ, నేనే ఉన్నా. చాలా భయం వేసింది. ఒక్కసారిగా నా గుండెలో పగిలిపోయినంతగా అయిపోయింది. ఏంటి బ్లడ్ పడ్డం ఏంటి, చాలా భయం వేసింది. ఒక్కసారిగా నా బ్రెయిన్లో ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి. బ్లడ్ పడుతుందంటే ఏంటి ప్రాబ్లం, ఎన్నో ఆలోచనలు పరిగెట్టేస్తున్నాయి. ఇంత పరిగెట్టేస్తుంటే ఒక ఆలోచన తలుక్కుని వెదిరింది. దేవుడు నాకు ఆలోచన ఒకటి పెట్టాడు. నువ్వు సేవ చేయనని దేవుడి దగ్గర చెప్పావు కదా, నీకు ఇది పనిష్మెంట్ అని దేవుడు నా బుర్రలో ఇది పరిగెట్టిస్తున్నాడు. నువ్వు సేవ చేయనన్నావు కదా, సేవ చేయనన్న కారణం చేత దేవుడు నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడు అని అది ఎక్కువగా నా బుర్రలో పరిగెడతా ఉంది. వెంటనే మళ్ళీ నేను మనసు మార్చుకున్నాను. వెంటనే మళ్ళీ నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను.
రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన మళ్ళా, ప్రభువా నీ సేవ చేస్తాను, నేను నన్ను క్షమించు, నేను చేస్తాను. ఈ బ్లడ్ ఎందుకు పడిందో నాకు తెలియట్లేదు, దీనివల్ల నాకు ఏ అపాయం లేకుండా చూడు, నేను మీ సేవ చేస్తాను తండ్రి, నేను తప్పే, నేను అలాగ చేయనన్నమాట, కానీ చేస్తాను ఇప్పుడు, దయచేసి నన్ను క్షమించు అని దేవుడి దగ్గర మళ్ళీ ప్రార్థన చేసి వెంటనే నేను రాజమండ్రి ఎపెక్స్ హాస్పిటల్ ఉంది కదా, ఎపెక్స్ చౌదరి గారు ఎపెక్స్ హాస్పిటల్కి వచ్చాను. అంటే డెల్టా హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళది ఆ ఎపెక్స్ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి చౌదరి గారు చూశారు, టెస్టులన్నీ చేశారు, ఇలా బ్లడ్ పడిందని చెప్పాను. టెస్టులన్నీ చేశారు, చేసి ఏమీ లేదయ్యా నీకు అంతా బాగానే ఉన్నావు, నువ్వు బ్లడ్ పడ్డం ఏంటి, బాగానే ఉంది, సరే ఎందుకైనా మంచిది ఈఎన్టీ కూడా నేను రాస్తాను, ఒకసారి చెక్ చేయించుకో అని ఈఎన్టీ హాస్పిటల్, రాజుబాబు గారి హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి రాశారు. అక్కడికి వెళ్ళాను, అక్కడ చూపించుకున్నాను. ఆయన కూడా అన్నీ చెక్ చేశారు, అక్కడ కూడా ఏమీ లేదు, బాగానే ఉంది, ఏమీ లేదు, బ్లడ్ ఎందుకు పడింది అని అన్నారు. నేను దేవుడి దగ్గర మళ్ళీ తప్పు ఒప్పుకుని సేవ చేస్తానని కాబట్టి దేవుడు నాకు ఏ అపాయం లేకుండా చేశాడు. ఒకటి ముందు నేను సేవ చేయనని దేవుడి దగ్గర నేను మాట తప్పాను కాబట్టి ఆ పనిష్మెంట్గా నా బ్లడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ప్రభు అక్కడ రక్తం కార్చి ఉండాలి. ఈ రెండు తప్ప అక్కడ రక్తం ఎవరిది కాదు. ఏది ఏమైనా అది మిరాకిల్. ప్రభు రక్తమైనా మిరాకిల్, నా రక్తమైనా అది మిరాకిలే. కాబట్టి ఆ రోజు నేను ఇంకా నిర్ణయం తీసుకున్నా, సేవ చేయాలి అని. దేవుడు అప్పటి నుంచి నేను రాజకీయాన్ని పక్కన పెట్టేశాను, బిజినెస్ని పక్కన పెట్టేశాను, అన్ని విషయాలు కూడా పక్కన పెట్టేసేసి ఇక ఒక 3 సంవత్సరాలు ఒక దైవజనులు సమక్షంలో దేవుడు పాఠాలు నేర్చుకుంటూ, శ్రీకృష్ణపట్నం జైపాల్ గారు అని ఒక దైవజనులు ఉన్నారు, ఆయన దగ్గర నేను ఆయనతో పాటు తిరుగుతూ ఆయన దగ్గరికి వెళుతూ ఒక 3.5 సంవత్సరాలు ఆయన అండర్లో నేను అన్ని నేర్చుకుని, మెళకువలను నేర్చుకుని ఆ తర్వాత భూపాలపట్నంలో సేవ చేయడం జరిగింది. నేను ఒక అన్య కుటుంబం నుంచి వచ్చాను. నాకు నా తరపున ఇటు 7 తరాలు కానీ, ఇటు మా పాస్టమ్ గారి తరపున 7 తరాలు కానీ ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ, యేసు ప్రభు తెలిసిన వాళ్ళు కానీ లేరు. మా పాస్టమ్ గారిది పక్కన రాజనగరం ప్రక్కన పరిజలపేట, నాతిపం వాళ్ళు, వాళ్ళది పరిజలపేట, మాది భూపాలపట్నం. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. అద్భుతంగా దేవుడు నన్ను ఒక్కరిని మాత్రమే దేవుడు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయన సేవ కూడా చేయడానికి దేవుడు అద్భుతమైన కృప చూపించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా కుటుంబం భూపాలపట్నంలో ఒక విగ్రహారాధన కుటుంబము. నేను కూడా చాలా ఎక్కువ విగ్రహారాధన చేసేవాడిని. విగ్రహారాధన భక్తిలో చాలా ఎక్కువగా తనములకలై ఉండేవాడిని. నేను ఎక్కువ భక్తి చేసేవాడిని. అయ్యప్పమాల వేసాను, శబరిమల వెళ్ళాను, కేరళ వెళ్ళాను, అంతేకాకుండా చాలా పుణ్యక్షేత్రాలు తిరిగాను నేను. మన దేశంలో ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా నేను వెళ్ళడం జరిగింది. తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలని కూడా, తిరుపతి అయితే చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, పేరు గాంచిన పుణ్యక్షేత్రాలు, అవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా భక్తిగా చేసేవాళ్ళం. ఎందుకంటే మా ఊర్లో అయితే మాకు మా ఇంటికి దగ్గరలో ఒక గుడి ఉండేది, ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి పెద్ద తీర్థం చేస్తాం, ఒక 11 రోజులు. ఆ గుడి దగ్గర మా అమ్మగారు మా నాన్నగారు దానికి ఏంటంటే అది పీటల మీద కూర్చోవడం అంటారు కదా, పూజ చేయడానికి. ఆ పీటల మీద అది కూర్చోవడం మా అమ్మగారు మా నాన్నగారు కూర్చొని చేసేవారు. నేనైతే ఒక యూత్ లీడర్గా ఉండి ఆ తీర్థం అంతా అయ్యేంత వరకు ఆ వ్యవహారం అంతా నేను చక్కబెట్టేవాడిని. ప్రతి సంవత్సరం అది పెద్దగా చేసేవాళ్ళం అన్నమాట, అంతా ఎక్కువగా. మేము మా ఊర్లో ఒక మౌతుబరి కుటుంబం మాది. మా గ్రామానికి చెప్తున్నా, ఎప్పుడు వరకు అంటే ఒక 10 సంవత్సరాల క్రిందటి వరకు మాట చెప్తున్నా. ఇది అలాంటి కుటుంబం మాది. దేవుడు అనేక విషయాలలో నన్ను మాత్రము దర్శించి నా జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేసి, అసలు యేసు ప్రభు అంటే నేను ఇష్టపడేవాడినే కాదు, పాస్టర్లను తిట్టేవాడిని. పాస్టర్లకు పని ఏమీ లేదు, ఇలాగే చెప్తారు, కబుర్లు చెప్తారు వాళ్ళు అని నేను పాస్టర్లను తిట్టేవాడిని. అలాంటి పరిస్థితిలో నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. చర్చికి నేను ఎక్కడికి వెళ్ళేవాడిని అంటే
విశ్వాసరావు గారు బేతెస్తా మీకు రావులపాలెం నుంచి వచ్చేవారు పాస్టర్ గారు. ఇప్పుడు తిరుమల కాలేజ్కి ఆపోజిట్లో పెడుతున్నారు ఆయన. నేను ఆ చర్చికి వెళ్ళేవాడిని సుమారుగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ విశ్వాసరావు గారి దగ్గరికే వెళ్ళేవాడిని. ఆయనే నాకు బాప్తిస్మం కూడా ఇచ్చారు.